మాటలు మాట్లాడితే ఎలాంటి పరిపాలన చేస్తే ఎలాంటి ఆలోచనలు చేస్తే 151 నుంచి 11కు పడిపోయారు అనేది రాష్ట్రానికి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళకి ఇంకా క్లారిటీ రాకపోవడం మూలంగా ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ 11 మంది ఇది యాక్చువల్ గా వాళ్ళు చేయాల్సిన పని. కానీ బిజినెస్ లో ఉన్న వాళ్ళంతా వాళ్లే కాబట్టి ఇప్పుడు గతం తాలూకు 5 ఏళ్ల తాలూకు మాఫియాని తవ్వితే నేరస్తులుగా బయటపడేదంతా కూడా వైసీపీ వాళ్లే కాబట్టి వాళ్ళు చూస్తూ మిన్నకుండిపోయారు. అధికారంలో ఉండి మన అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి మాఫియాని టచ్ చేస్తే మనకే ఇబ్బంది అయిద్దని తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాఫియాని టచ్ చేసి నాకు ఈ మాటలు ఈ అవమానాలు ఇవన్నీ కాదు ముఖ్యం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం ముఖ్యం, ప్రజల బాగు కోసం నిలబడడం ముఖ్యం అని నమ్మాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాఫియాని టచ్ చేశాడు. జనం అనుకుంటారు సహజంగా మనం 10 రూపాయలు తీసుకుని మనం వద్దనుకున్న బియ్యమే కదా రిటర్న్ చేస్తున్నాం, అయ్యే కదా వాళ్ళు అమ్ముకుంటున్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటారు గ్రౌండ్ లో. కానీ సమస్య అక్కడ రావట్లేదు. ఆ బియ్యం మనకి ఇవ్వడానికి ప్రభుత్వం మన డబ్బుల నుంచి 49 రూపాయలు పెట్టుకుంటుంది కేజీ. 49 రూపాయలు పెట్టి మనకి ఇవ్వడానికి కొంటే మనకి 10 రూపాయలు ఇచ్చి మన దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి వాళ్ళు 100 రూపాయలకి 110 రూపాయలకి అమ్ముకుంటున్నారన్న విషయం మనం గమనించుకోవాలి. ప్రజలు పెద్ద ఎత్తున ప్రజల మీద పడుతున్నటువంటి భారం ఇది. మన మీద భారం పడుతూ వాళ్ళు మాఫియా చేసుకుని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందుతున్నారు కాబట్టి ఇట్లా జరగకూడదు. ప్రజల కోసం పెట్టే డబ్బు ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులుగా మారకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు కాబట్టి ఈ మాఫియాని టచ్ చేశారు. ఇది చిన్న మాఫియా కాదు. ప్రతి ఊర్లో ఈ మాఫియాకు సంబంధించినట్టు ఒక వ్యక్తి ఉంటాడు, ప్రతి జిల్లాలో ఒక హెడ్ ఉంటాడు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా దీనికి సంబంధించి ఎంతో కొంత లబ్ధి పొందుతూనే ఉంటారు. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, ఎంఆర్ఓ కార్యాలయాలు కానివ్వండి, విజిలెన్స్ కార్యాలయాలు కానివ్వండి, వీటికి సంబంధించి ఏదో ఒక విధంగా లింక్డ్ గా ఉంటాయి. ఇది ఇంటర్నల్ గా బహిరంగంగా జరిగే మాఫియాని సీక్రెట్ గా చెప్పుకుంటున్నటువంటి మాఫియాగా పిలువబడుతున్నటువంటి రేషన్ మాఫియా. దీన్ని టచ్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు రిస్క్ లో పడ్డట్టే. రిస్క్ లో ఉన్నారు ఆల్రెడీ. ఈ రిస్క్ లో నుంచి ఆయన ఎలా బయటపడతారు, కేంద్రం ఎలా సహాయ సహకారాలు అందించిద్ది, ప్రభుత్వం ఎలా ఆయనకు సపోర్ట్ అందించిద్ది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అంటే ఆల్రెడీ ఆయన కాకినాడ ద్వారాలు బద్దలు కొట్టినట్టే, అవునా కదా? అవునండి. కాకినాడ ఇప్పుడు దాదాపు 12 ఏళ్లుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క మాఫియా బిజినెస్ ఇదే అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్తున్న విషయము. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఏ అధికారం వచ్చినా వాళ్ళని డబ్బుతో కొనేస్తాడు, లేదంటే భయంతో బెదిరించి లొంగ తీసేసుకుంటాడు. కానీ ఆ మాఫియాను మాత్రం ఆపలేకపోయాడు. వచ్చిన తర్వాత మాత్రమే ఆ మాఫియాను కంట్రోల్ చేయగలిగాడు. ఇప్పుడు ఆ షిప్ సీజ్ అయిందంటే చిన్న విషయం కాదు ఇది. అలాగే ఫ్యాక్టరీలు క్లోజ్ అవుతున్నాయి చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మాఫియాతో పెట్టుకున్నారని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా భయపడుతున్న పరిస్థితి ఇప్పుడు. అంటే అప్పట్లో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు ద్వారానికి బాగా సపోర్ట్ చేసినట్టేనా? 100% అండి. అప్పుడు సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. సన్నబియ్యం ఇస్తే ప్రజలు ఎక్కడ తినేస్తారు, వీళ్ళకి అమ్ముకోవడానికి బియ్యం రిటర్న్ రావు అని చెప్పేసి సన్నబియ్యం కాస్త మధ్యలో రకం సన్నబియ్యం అని చెప్పేసి మార్చేసి దాన్ని మళ్ళీ యథావిధిగా పాత బియ్యాన్ని కొనసాగించింది కేవలం వీళ్ళ మాఫియాని ఎంకరేజ్ చేసుకోవడం కోసం చేశారండి అది. జగన్మోహన్ రెడ్డి నిజంగా సన్నబియ్యం ఇస్తే మాలాంటి వాళ్ళని తింటాం, మేము బియ్యం అమ్ముకోం. కానీ మేము బియ్యం రిటర్న్ చేసే పరిస్థితికి వచ్చింది, మాకు బియ్యం ఎగ్గొట్టేసి రేషన్ షాపులు వాళ్ళు తీసుకెళ్లే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఆ బియ్యం బాగో కాబట్టి తినడానికి. అందువల్లే వాళ్ళ మాఫియా కొనసాగించుకోవడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలాగా అతనికి వచ్చే ఆదాయంలో వీళ్ళు వాటాదారులుగా మారేలాగా చేసుకున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిప్యూటీ సీఎంతో కలిసి ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. ఇటు మీరు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గేదే లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక పాయింట్ పట్టుకున్నాడంటే దాని మీరు చెప్తున్నట్టుగా ప్రజల కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆయన వెనక్కి తగ్గారు. నాదెండ్ల మనోహర్ విషయం ఆయన మంత్రి ఆయన శాఖకు సంబంధించి మీరు ఏమంటారు? దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఓకేనా? 100% అండి. ఇప్పుడు ఆయన ఎన్ని దాడులు చేసి పట్టుకుని సీజ్ చేశారో గతంలో మనకు తెలిసి 5 నెలలుగా చాలా షాపులు ఆయన క్లోజ్ చేయించారు. చాలా పట్టుకొని ఆయన చేస్తూ ఉన్న క్రమంలోనే ఆయన పట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా కలెక్టర్ గారు కూడా పట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇప్పించి తప్పుడు